సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సైబర్ నేరాలు ఇవిగా ఈ మధ్య కాలంలో ఎంత భయంకరంగా పెరిగిపోయినాయి అని అంటే రోజుకొకటి చాలా కామన్గా చూస్తున్నాం. అసలు మీకు తెలియాల్సింది ఏంటంటే తెలంగాణ అంటే మనం సైబర్ నేరంలా అంటే మోసపోవడాల నెంబర్ 1 ఉన్నమాట. ఇక మనం ఎంత మేధావులం ఉన్నామో మీరు అర్థం చేసుకోరు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చెప్పినా లేదంటే ఇట్లా కాదు, మీరు ఎక్కడంటే అక్కడ మీది నంబర్స్ ఇవ్వకండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, లేకపోతే ఎవరు మీకు కాల్ చేయరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, పిన్ షేర్ చేయకండి, పాస్వర్డ్ చెప్పకండి అంటే కూడా మంచి చదువుకున్నోళ్ళు కూడా డిజిటల్ అరెస్ట్ అనగానే ఓకే సార్ మీకు ఎంత కోట్లో ఎన్నో కోట్లు కావాలి కదా ఇచ్చేసాడు. ఇట్లా అయితే అందుకే కదా మోసపోయే దాంట్లో మనం తెలంగాణ నెంబర్ 1 ఉన్నాం. మరి ఎంత అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవి దొరికింది కదా, ఆయన దగ్గర వ్యక్తిగత వివరాలు అంటే సినిమాలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని డౌన్లోడ్ చేసుకున్నాం, సినిమాలు చూసినాం, మంచిగానే ఉన్నది. కానీ ఆయన వ్యక్తిగత వివరాలు ఎంత మేర తీసుకున్నాడు తెలుసా? 50 లక్షల మంది వ్యక్తిగత వివరాలు ఇప్పుడు ఐబొమ్మ రవి దగ్గర ఉన్నాయి. ఇక కాసుకోండ్రి సైబర్ నేరగాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారో, ఏమేం పేరు చెప్తారో, ఎన్ని కోట్లు పోతాయో మాట్లాడదాం. మనతో పాటు మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సైబర్ వారియరే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పోలీసులకు కానీ ఇట్లా మోసపోయే కాడ కానీ ఎంతమందికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే మనం మోసపోతున్నాం. ఇట్లయితే ఎట్లా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సౌమ్య గారు. సార్ ఐబొమ్మ రవి ఇప్పుడైతే అసలు ఆయన గురించి మాట్లాడనోళ్ళు లేరనమాట. ఇప్పుడు ఆయన పెద్ద హీరో అన్నట్టు, విలన్ కాదు హీరో. కానీ ఇక్కడ మర్చిపోతున్నాం ఏంటంటే సార్ పూర్తిగా మన ఇన్ఫర్మేషన్ 50 లక్షల మంది డాటా ఇప్పుడు వ్యక్తిగత డాటా ఆయన దగ్గర ఉంది సార్. ఇక ఎన్ని సైబర్ నేరగాళ్ళు మన మీద దాడి చేయబోతున్నారు, ఎంత క్రైమ్ జరగబోతోంది. 1500 కోట్ల రూపాయలు జస్ట్ మన హైదరాబాద్లోనే జరుగుతోందట సార్ సైబర్ క్రైమ్. మనం అంటే అట్లా ఇచ్చేస్తున్నమాట. ఎట్లా దీనికి అడ్డుకట్ట ఎట్లా? మంచి క్వశ్చన్ అడిగినారు. యాక్చువల్గా ఈ సైబర్ నేరాలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటేనే నివారించవచ్చు. బిట్స్ అండ్ పీసెస్ అయితే నివారించలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి పోతారు, టెస్ట్లు ఎందుకు రాస్తారు చెప్పండి? డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ కూడా అంతే, మనం పాయింట్ మాట్లాడితే మాత్రం అక్కడే స్టాప్ అయిపోతాం. సో ఈ సైబర్ నేరాల గురించి నేను గత 10 సంవత్సరాలుగా చాలా ట్రైనింగ్స్ ఇచ్చినాను పోలీసులకు. ఐఐటీలో నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్ చాలా ప్లేసెస్ యూనివర్సిటీ కాలేజెస్లో ఇచ్చినాను అన్నమాట. సో ఈ సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నా 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు 5. సో మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ కూడా నడుపుతున్నాం. సో ఎప్పటికప్పుడు సైబర్ నేరాలని దాంట్లో పుష్ చేస్తాం. లెటర్ సపోజ్ ఈ ఇంటర్వ్యూ కూడా అక్కడ పుష్ చేస్తాం అన్నమాట. సో మేము అక్కడ ఏవైతే అక్కడ పుష్ చేస్తాం కదా, ఒక 10 మంది అడ్మిన్స్ ఉంటారు. ప్రతి సైబర్ నేరాన్ని మేము స్టడీ చేస్తాం అన్నట్టు. స్టడీ చేసినప్పుడు బాగా తెలిసి వచ్చింది అంటే కారణాలు 5 అని తెలిసి వచ్చింది అన్నట్టు. ఈ 5 కారణాలు ఏంటంటే అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం. సో ఈ కారణాలు ఇవి రియల్ లైఫ్ నేరాలకి ఇవే కారణం, సైబర్ నేరాలకి ఇవే కారణం అన్నట్టు. మీరు ఐబొమ్మ దగ్గర కాకుండా ఇంకో రెస్టారెంట్లో మీ నెంబర్ ఇచ్చింటారు, ప్రాబ్లం ఉండదు అన్నట్టు. బట్ సైబర్ నేరస్తుల దగ్గర ఐబొమ్మ రవితో పాటు ఇంకా చాలా సైట్ల నుంచి మీరేవో ఫేస్బుకే ఉందనుకోండి, అక్కడ డాటా ఉంటుంది, గూగుల్లో ఉంటుంది, అక్కడ డాటా ఉంటుంది. అవి బ్రీచ్ అవుతున్నాయి. లేకపోతే ఎక్కడో మీరు బ్యాంకులో ఇచ్చింటారు, లేకపోతే అమెజాన్లో ఏదో బుక్ చేసింటారు. అమెజాన్ డెలివరీ బాయ్స్ అమ్ముతున్నారు డాటాను. సో లాస్ట్ మినిట్లో వస్తారు వాళ్ళు. సింపుల్గా ఏం చేస్తారంటే మీ కొరియర్ వచ్చిందని చెప్తారు, అడ్రస్ అప్డేట్ అని చెప్తారు. సో ఆ ఓటీపీ వాట్సాప్ దాన్ని తెలియదు అన్నట్టు. వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. లేకపోతే ఏపీకే ఫైల్స్ పంపిస్తారు, వాట్సాప్ హ్యాక్ అవుతుంది. మన ఎవరిదో మినిస్టర్స్ది అది ఇది అయిందని చెప్పి మినిస్టర్స్కి సంబంధించిన పిఏలది సార్ టోటల్లీ వాళ్ళ గ్రూపే హ్యాక్ అయిపోయింది. జర్నలిస్ట్ చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళవి కూడా హ్యాక్ అయింది అసలు. సో బేసికల్గా ఏంటంటే మనకు సంపూర్ణ అవగాహన లేకుంటే ఇలాంటి ఇంకా కొన్ని వందలు జరుగుతాయి అన్నట్టు, కొన్ని వందలు జరుగుతాయి. సో నేనేం చెప్తానంటే సింపుల్గా మనం మన పిల్లలకు కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడా సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు చెప్పినారా? చెప్పలేదు. విద్యాలయాల్లో చెప్పాలి, సంస్థల్లో చెప్పాలి. ఎందుకు విద్యాలయాలంటే విద్యార్థి ఒక కస్టమరే, విద్యార్థి తల్లిదండ్రి కస్టమరే, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు కస్టమర్స్. అట్లనే సంస్థలు
ఎందుకంటే విపరీతంగా మోసపోతున్నారు. మీరు హైదరాబాద్లో 1500 కోట్లు నష్టపోయినారని చెప్తున్నారు. యా దేశవ్యాప్తంగా 22,845 కోట్లు అఫిషియల్ ఫిగర్స్ పార్లమెంట్లో బండి సంజయ్ గారు చెప్పినవి అన్నట్టు. సో ఈ సైబర్ నేరాలు బాధితుని సహకారంతోనే జరుగుతున్నాయి. బాధితుడు ఆల్రెడీ డాటా ఉంది మన దగ్గర. ఈవెన్ సమ్ టైమ్ ఆధార్ కార్డు డాటా కూడా 80 కోట్లు పోయినట్లు మనం విన్నాం. ఐ బొమ్మ రవి కాకుండా యూ బొమ్మ రవి దగ్గర ఉంటుంది డాటా. సో అది మ్యాటర్లెస్ అన్నట్టు. సో కాకపోతే అన్వాంటెడ్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైట్స్ చూస్తే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లోనే అడుగుతారు అన్నట్టు. ఏదో మీ ఈమెయిల్ అడగచ్చు, మీ ఫోన్ నెంబర్, అంతకంటే ఎక్కువ అడగలేండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు అడుగుతారు. ఆ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు ఈవెన్ రెస్పెక్టివ్ క్రిమినల్స్కి అమ్మచ్చు, లేకపోతే వీళ్ళే దాన్ని యూజ్ చేసుకొని ఏదైనా అదర్ బిజినెసెస్కి లైక్ ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు యూజ్ చేయొచ్చు. మనకు తెలియకుండానే. మనము ఎప్పుడైతే సిమ్ కార్డు తీసుకున్నామో ఆ రోజే మనవేన్ని దేవతా అవసరాలు అన్నట్టు. సో వీఆర్ ఫీలింగ్ వీఆర్ సెక్యూర్డ్ అనుకుంటాం. నో, వీఆర్ కంప్లీట్లీ అన్సెక్యూర్డ్ ఇన్ ద వరల్డ్. బట్ మనం సెక్యూర్ ఎప్పుడైతామంటే సైబర్ నేరాల నుంచి కంప్లీట్గా అవగాహన తెచ్చుకున్నప్పుడు సెక్యూర్ అవుతాం. కంప్లీట్గా అవగాహన ఎట్లా రావాలి గమనించాలి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు రోడ్డు దాటించినారు కదా పిల్లలకి, మనం రోడ్లు దాటించినాం, అట్లనే వీళ్ళకి స్లోగా అది పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు. మొన్న ఒక సినిమా హీరో చెప్తూ నాగార్జున అనుకుంటా, సో వాళ్ళ ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయినారని చెప్పినాడు అన్నట్టు. సో అట్లనే నేను ఈరోజు పొద్దున్న చూసినాను, కడపలో ఒక రిటైర్డ్ టీచరు డిజిటల్ అరెస్ట్ వలన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడంట. సో అట్లనే ఆన్లైన్ బెట్టింగ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సమ్వేర్ ఈరోజు నిన్న పేపర్ చూసినానంట తెలంగాణలో. సో హిమాయత్ నగర్ హయత్ నగర్ తెలియదు కరెక్ట్గా. సో అతను తన రివాల్వరు కుదవబెట్టినట్లని పేపర్లో రాసినారు. అది యా అండ్ సేమ్ టైంలో ఆయన ఏది 4 తులాలు ఏదో బంగారు రికవరీ అయితే దాన్ని తీసుకుపోయి కుదవబెట్టినాడు. ఏం చేసినాడు? ఆన్లైన్ బెట్టింగ్ వాడినారు. సో మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవడు కూడా. సో విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది అవగాహన లేనప్పుడు ఆ ఊబిలేకపోతాము. ఊబిలేకపోతూ మనతో పాటు 10 మందిని తీసుకుపోతాం అన్నట్టు. ఓకే, చాలామంది ఉన్నారు. ఒక మీకు 4 కేసులు చెప్తాను. ఈ ఆన్లైన్ ఇవన్నీ ఇట్లనే వస్తుంటాయి. ఈ ఐ బొమ్మ ద్వారానో ఇంకో బొమ్మ ద్వారానో డాటా తీసుకుంటారు, స్లోగా మీకు మెసేజ్లు పంపిస్తారు అన్నట్టు. అదే సార్, అసలు ఇన్ జనరల్లీ డాటా చోరీ అయింది, మన డాటా వాళ్ళ దగ్గర ఉంది, ఏమైతుంది అంటే ఇన్ జనరల్లీ అసలు దేనికోసం వాడతారు సార్? ఒక్కసారి డాటా ఉందంటే మీతో కాంటాక్ట్ అవుతారు ఏదో రూపంలో. ఒక అమ్మాయి రూపంలో కాంటాక్ట్ కావచ్చు, ఒక బాబా రూపంలో కాంటాక్ట్ కావచ్చు, ఇంకొక ముల్లా రూపంలోను ఫాస్టర్ రూపంలో కాంటాక్ట్ కావచ్చు, మీకు లేకపోతే ఒక ఆస్ట్రాలజీ రూపంలో కాంటాక్ట్ కావచ్చు, ఏదో రూపంలో కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయినప్పుడు మీరు వాళ్ళ దారికి పోయినారంటే వాళ్ళు లూట్ చేస్తారు, అంతే, వెరీ సింపుల్. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ క్రైటీరియా, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఫార్మాట్ అని కూడా లేదు. మీరేం చేస్తారనేది ఇంపార్టెంట్. ఈ మొబైల్ ఆర్ సోషల్ మీడియా కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. సో క్వాలిఫికేషన్ కాదు ఇంపార్టెంట్, కామన్ సెన్స్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ సార్. చదువుకున్నోళ్ళు ఇంతగానం ఎట్లా మోసపోతున్నారు అనేది, చదువుకున్నోళ్ళు వాళ్ళ రంగంలో ప్రసిద్ధులు, అన్ని రంగాల్లో కాదన్నట్టు. సో రీసెంట్గా ఒక బాంబేలో ఒక బిజినెస్ మ్యాను 58 కోట్లు నష్టపోయినాడు, డిజిటల్ అరెస్ట్ అన్నట్టు. ఈ ఐబొమ్మ నుంచి తీసుకున్న డేటా కూడా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేయొచ్చు. మీరు ఐబొమ్మలో లేకపోతే ఒక సైట్లో సినిమా చూసినారో అన్ఆథరైజ్డ్, యు ఆర్ సపోజ్ టు నాట్ టు సీ, మేము ట్రేస్ చేసినాం, మీరు మళ్ళీ డిజిటల్ అరెస్ట్ చేసినామని భయపడేయచ్చు. అవకాశం ఉంది, నేను చెప్పేది లేదనట్లేదు. నాకు కొంతమంది ఫోన్లు చేసినారు. ఐ థింక్ వరంగల్ నుంచి ఒక ప్రొఫెసర్, ఐ డోంట్ నో హిజ్ నేమ్, అతను ఏదో ఫోన్ సైట్ చూసినాడు అన్నట్టు. ఓకే, ఆ ఫోన్ సైట్ చూసినాడు కదా, దాంట్లో ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తారు, ఫోన్ నెంబర్ పక్కన పెడితే. సో ఈమెయిల్ ఐడికి ఆ ఈమెయిల్ ఐడీస్ సైబర్ క్రిమినల్, ఫోన్ సైట్ కూడా సైబర్ క్రిమినల్ ఉండొచ్చు, లేకపోతే వాడు సైబర్ క్రిమినల్స్కు అమ్మిండొచ్చు డాటా. ఓ రోజు మెయిల్ వచ్చింది, ఏదో అన్ని సీల్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసినామని చెమటలు కక్కుకుంటూ నాకు ఫోన్ చేసినాడు అన్నట్టు. నేను అదే మీటింగ్లో నేను ఇట్లనే ఏదో రాత్రి 8 గంటలకు ఫోన్ చేయమని చెప్పినాను. మీరు నమ్ముతారు లేదో, కరెక్ట్ 8 గంటలకు ఫోన్ చేసినాడు. మళ్ళీ అతను ఎన్సీసీ కోఆర్డినేటర్ ఒక గవర్నమెంట్ కాలేజ్లో. సో నేను చెప్పినాను అవన్నీ ఫేక్లే కానీ లైట్ తీసుకో అని చెప్పినాను, రిలాక్స్ అయినాడు. సో ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ మళ్ళీ తర్వాత చెప్పినాను, మీ కాలేజీలో సైబర్ నేరాల మీద అవగాహన కల్పించంటే నో.
మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు, అందరూ మోసపోతారు అన్నట్టు. దీని గురించి మనం ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయాలా. ఒక కరోనా గురించి ఎట్లా డిస్కస్ చేసినాం, ఒక ఎయిడ్స్ గురించి ఎట్లా డిస్కస్ చేసినాం, ఒక క్యాన్సర్ గురించి, ఒక తుఫాను గురించి డిస్కస్ చేయడం వల్లే కదా. దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఎంగేజ్మెంట్ ఉండాలా, డిస్కషన్ చేయాలా. ఏదో ఊరికే ఏదో ట్రెండింగ్ టాపిక్స్ అని దాన్ని పట్టుకొని దాని మీద పోయినారంటే మన టైం ఏమో కానీ ప్రజల టైం అవుతుంది, కంట్రీకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు మనం గమనించాల్సింది. సో నేను చెప్తే కదా, బాంబేలో ఒక అతను 58 కోట్లు పోగొట్టుకున్నాడు. అట్లనే ఒక ఫార్మా ఎండి 25 కోట్లు పోగొట్టుకున్నాడు. అట్లనే ఒక ఎంఎన్సీ కంపెనీ ఐటీ ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుంది థ్రెట్ కాల్లో. ఆ థ్రెట్ కాల్ వాళ్ళ డాటా ఎట్లా పోయిందంటే ఇట్లనే పోయి ఉంటుంది అన్నట్టు, అంతే. బొమ్మ రవినో ఇంకో రవి ద్వారా పోయి ఉంటుంది అన్నట్టు. సో అట్లనే ఒక డాక్టర్ గుజరాత్లో 19 కోట్లు పోగొట్టుకున్నాడు. కూకుట్పల్లిలో ఒక డాక్టర్ 7 కోట్లు పోగొట్టుకున్నాడు. మిగతా వాళ్ళేమో కానీ డాక్టర్లు, ముఖ్యంగా ఐ డ్రీమ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది, డాక్టర్లకి ఏదన్నా అయిందనుకో, కన్ను వదులు కాలు ఆపరేషన్ చేస్తారు, లివర్ వదులు కిడ్నీ చేస్తారు. వాళ్ళు టెన్షన్తో ఏం చేస్తారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం, మన ఊహకు అందినంత ప్రాబ్లం. మీరు ఇంకోటి కూడా అడిగినారు, తెలంగాణ నంబర్ 1 ఉందని. ఎందుకు సార్ అసలు ఎందుకు అంతగానో మోసపోతున్నాం మనం? ఇది ఎంతగానో మోసపోతుందంటే నేను చెప్పినాను, క్రిమినల్స్ తెలివి కంటే బాధితుల అమాయకత్వం ఎక్కువ. నేను చెప్పేది కదా, అత్యాశ, అమాయకత్వం, కామము, భయము, ఒంటరితనం. సో కామం అంటే న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కుంటారు అన్నట్టు, ముఖ్యంగా జెంట్స్. నేనే ఒక 20-25 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను ఈ న్యూడ్ కాల్ ట్రాప్లో ఉన్న వాళ్ళను. లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు, ఆ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి పంపిస్తారు. అట్లనే మ్యాట్రిమోనీ సైట్లలో నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురని మీరు చూస్తుంటారు వార్తలు. ఇవన్నీ ఎందుకంటే ప్రాపర్ వెరిఫికేషన్ అన్నీ లేవు. ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్ లాంటివి నమ్మాలి అన్నట్టు, అంటే లైక్ మోర్ జెన్యూన్ సైట్లకు వెళ్ళాలి అన్నట్టు. సో నేనేం చెప్తానంటే, సైబర్ క్రైమ్స్ అనేది లైక్ ఓషన్. మీ పడవ బాగుంటే మీరు ఆ ఓషన్ను దాటగలుగుతారు. మీ పడవ అనేది అవగాహన, ఈ అవగాహన ఉండాలి. ఈ థ్రెటనింగ్ కాల్ వస్తుంది సార్, లెట్స్ డిస్కస్ దట్ పాయింట్. ఓ థ్రెటనింగ్ కాల్ వచ్చింది, ఆ థ్రెటనింగ్ కాల్ అని తెలియదు. ఏదో సైట్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదో సైట్ ఏదో చూసిండ్రు, ఆ తర్వాత ఎవరో కాల్ చేసిండ్రు, మీరు ఇట్లా చూసిండ్రు, అసలు ఏంది మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యిండ్రు అనేది ఎవరైనా కాల్ చేశారు అనుకోండి, అట్లా అసలు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, కాల్ లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే మీకు తెలుసు, మనము మర్డర్ చేసినా కానీ పోలీసు వాళ్ళు మన దగ్గరికి చెప్పి రారు. అర్థమైందా? సో బేసికల్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చింది. లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి, నలుగురి సలహాలు తీసుకోండి. ఇట్లా మేము సైబర్ వారియర్స్ అని గత 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాము. సో సలహాలు తీసుకోండి. తర్వాతనే వాడెవడో చెప్పి భయపడిస్తే మీరు భయపడినారంటే హూ విల్ సేవ్? చీకట్లో దయ్యం అని చిన్నప్పుడు చెప్తే జీవితాంతం భయపడుతున్నారు. ఆ చీకట్లో దయ్యానికి ఈ డిజిటల్ అరెస్ట్ రెండో ఒకటే నా దృష్టిలో. ఎట్లా వస్తాయంటే కాల్స్ నేను చూపిస్తాను చూడండి, మీకు ఒక కాల్ చూపిస్తాను. నాకు వచ్చిన కాలే నేను రికార్డ్ చేసినాను అన్నట్టు. సో జస్ట్ 1 మినిట్ కాలే. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఈ నేరాలు ఎట్లా జరుగుతాయని తెలుస్తుంది అన్నట్టు. हेलो, टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया आपको यह सूचना दे रहा है कि आपके फोन नंबर के गैर कानूनी उपयोग के कारण आपका मोबाइल नंबर 2 घंटे में बंद हो जाएगा। अधिक जानकारी के लिए 9 दबाएं। ग्राहक सेवा के लिए 0 दबाएं। IVRS కాల్స్. ఓకే, ఈ కాల్స్ వస్తాయి, మీ పేరు మీద అవి పోయినాయి ఇవి పోయినాయి ఏవో చెప్తారు. Telecommunication department, myself Nishan Sharma, how can I help you? I got call, I don't know what do you want. It's my voice. Sorry, I don't want anything, sir. I got call from you, then only I am talking. Okay, so may I know what regarding call did you get, sir? You only called me, I don't know what you called me. Okay, so you don't know what regarding call did you receive, right? Yes. Okay, so for the confirmation, may I know your good name, sir, so that I can check in my system for you? Alexander. మన డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. Alexander. So is this your full name? Yeah, Prince Alexander. What Alexander? Prince Alexander. And who is the Madhava Reddy? I don't know.
shut the fuck up. అరే ఇడియట్. ఇదే కాల్లోనే 58 కోట్లు నష్టపోయినాడు ముంబైలో, ఇదే కాల్లోనే 19 కోట్లు నష్టపోయినాడు, ఇదే కాల్లోనే 25 కోట్లు నష్టపోయింది. ఈ డాటా అంతా ఐ బొమ్మనో యూ బొమ్మనో ఆర్ బొమ్మనో వై బొమ్మలో నుంచి వస్తుంది, అంతే. వెరీ సింపుల్. ఇఫ్ యూ రెస్పాండ్, మీరు అదే మీరు తప్పు చెప్పినా మీ నేమ్ చెప్తున్నాడు కరెక్ట్. నా నేమ్ ఉంటుంది, డాటా ఉంటుంది. సో ఒకవేళ మీరు మోసపోవడానికి రెడీ ఉంటే ఈ కాల్ బస్ రెడీ. బస్ ఓహో ఒక 10 కాల్స్ వచ్చింటే సరదాగా ఒకటి రికార్డ్ చేసినాను అన్న. ఓహో అచ్చా సార్, అర్థమైంది కదా. ఇది వెరీ రెగ్యులర్ ప్రాసెస్. రెగ్యులర్ ప్రాసెస్ సార్ ఒకటి సార్, ఇప్పుడు మీరు యాజ్ అ సైబర్ ఎక్స్పర్ట్ మీకు తెలుసు కాబట్టి మీరు అందులో నుంచి బయట పడ్డారు. బండిలోంచి బయటపడమేంది అసలు, వాళ్ళని ఇన్వైటే చేయకూడదు. బయటపడడం అంటే మనం ఇరుక్కబోడు. అవును, ఆడ ముళ్ళు ఉంది, తొక్కకండి. అవును, ఆడ నీళ్లు లోతు నీళ్లు ఉన్నాయి, దిగకండి. దిగి బయటపడడం. అంటే ఇప్పుడు మోసపోయేటోళ్ళు ఎట్లా మోసపోతుండ్రు అంటే నాకు అర్థమైన దాని ప్రకారం ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చేసి ఉంటారు కాబట్టి దాని గురించే అయ్యి ఉంటది అని చెప్పి సరెండర్ అవుతున్నారు, పైసలు ఇస్తారు. లేదు అట్లా కూడా కాదు. మనకు సినిమాల్లో పోలీసు వాళ్ళను ఇంకోరిని నెగిటివ్గా చూపించినారు ఫస్ట్ నుంచి, అది మైండ్లో ఉంటుంది అన్నట్టు. సో పోలీసులు అని చెప్పి ఫోన్ చేసే వాళ్ళకి భయపడుతున్నారు, మేము ఈడీ అని చెప్పి ఫోన్ చేసే వాళ్ళకి భయపడుతున్నారు. పోలీసులైనా ఈడీ అయినా కానీ రాజ్యాంగం పరిధిలోనే పనిచేయాలి. మీరు మర్డర్ చేసినా పోలీసు వాళ్ళు మీ ఇంటికి చెప్పి రారు, ఒక నోటీస్ కాల్ అనేది రాదు. సో ఒక నోటీస్ ఇచ్చి వస్తారు. మన రాజ్యాంగం ప్రకారం మీకు సిఆర్పిసి 41A ప్రకారం నోటీస్ ఇచ్చి వస్తారు. సో అది కూడా మనకు తెలియట్లే, అదే తెలియదు, అది కూడా మనకు తెలియదు. ఏది తెలుసుకోవాలనో రీల్స్లో అది తెలుసుకోవట్లేదు, అన్నీ ఏవేవో అన్వాంటెడ్ తెలుసుకుంటా పిచ్చోళ్ళు అయిపోతున్నారు అన్నట్టు. బేసికల్గా మనకు తెలియాల్సింది అంటే మన చుట్టూ ఏం జరుగుతున్నాయి, దాన్ని మనం తెలుసుకోవాలి, మన కుటుంబ సభ్యులకు చెప్పాలి, మన ఎంప్లాయీస్కి చెప్పాలి, మన వినియోగదారులకు కూడా చెప్పాలి. సార్ ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి సార్, చాలా వాటికి యాప్స్ వచ్చినాయి, ఆన్లైన్ పేమెంట్లు వచ్చినాయి, స్కానర్లు వచ్చేసినాయి. ఏదైనా ఆపాలి సార్, ఏదైనా కట్టడి చేసుకో. మీరు బఫెట్లో పోతారు, 500 రకాలు ఉంటాయి, మీరు 500 రకాలు తింటారా? మీకేం కావాలో తెలియాలి. మీకేం కావాలో తెలిసినప్పుడు గూగుల్ మ్యాప్ మీకు పనిచేస్తుంది. మీకేం కావాలో తెలిసినప్పుడు ఎక్కడ పోతారో తెలియదు, బైక్ తీసుకొని రోడ్డు మీద ఓఆర్ఆర్ పోయి పల్టీలు కొడతారు. అర్థమైందా? యూ షుడ్ నో యువర్ డెస్టినేషన్. ఈ టెక్నాలజీ చెప్తే కదా చాలా పదునైంది, ఎలా వాడుకుంటారని. నేను ఇంకొక చిన్న కవిత చెప్తాను. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గరున్న మనసులు దూరమాయా. ఇద్దరు భార్యాభర్తలు ఒకటే రూమ్లో ఉంటారు, అందరూ ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ బేసికల్గా విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నాము ఈ సోషల్ మీడియాతో, మనం ఈ మొబైల్తో ఏం చేస్తున్నాము, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది తెలియకోకుంటే వాళ్ళ ట్రాప్లోకి హిట్ మీ అంటారు చూడు, ఏదో సినిమాలో బ్రహ్మానందం హిట్ మీ అంటారు చూడు, ఇల్లంతకి వెళ్ళి పడిపోతారు అన్నట్టు. సో ఈ సోషల్ మీడియా మీ చదువుకు, మీ వ్యాపారానికి, మీ వికాసానికి ఒక చుక్కాని కావాలి కానీ చర్మాంకం కాకూడదు అన్నట్టు. కాదు సార్, ఇప్పుడు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎట్లా సవాల్ విసురుతున్నారు, నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్టు. కాన్ఫిడెన్స్ ఏంది? లేదు యాక్చువల్గా అతను జనరల్గా అన్ని VPNs వాడి పట్టుకోరు అనుకున్నాను అన్నట్టు. ఫస్ట్ పాయింట్, అతను VPNs వాడతాడు అన్నట్టు. ఒకటి, అతను ఎక్కువ VPNs మీన్స్ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నట్టు, IPsను మార్ఫింగ్ చేస్తారు అన్నట్టు. యాక్చువల్గా మనం మోర్ టెక్నికల్ వాడితే జనాలకు తక్కువ రీచ్ అవుతుంది అన్నట్టు. సో అండ్ మోర్ ఫారిన్ కంట్రీస్లో నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అన్నట్టు. సో అతనికి రీజన్ ఏదైనా అని, ఇప్పుడు ఏ క్రిమినల్ అయినా ఎక్కడో చోట కొన్ని డ్రాప్ చేస్తాడన్నట్టు, ఏది తెలియకోకుండా అన్నట్టు. ఏవి ఫింగర్ ప్రింట్స్, మనం నిజమైన మర్డర్లో ఏవోటి క్లూస్ డ్రాప్ చేస్తారు కదా, అతని ఫ్రెండ్స్ ఇంకోరు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకరం భార్య అంటారు, లేకపోతే మామ పార్టీకి పోదామని ఇంకోటి అంటారు. సో అతని ఫ్రెండ్స్ నెంబర్లను ఎవరన్నా ఇతను పోలీసులు ట్రాక్ చేసి, మనకు వీ డోంట్ నో, బట్ లెట్ ఇట్ బి మన సిస్టమ్ విచ్ ఈజ్ అబోవ్ దాన్ ఇండివిజువల్ అన్నట్టు. ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి దొరుకుతారు. ఫస్ట్ అడుస్తూ తొక్కనేలా, కాలు గడగనేలా, దానిలో ఇరుక్కోవద్దు, బయటికి రావద్దు. ముఖ్యంగా సేమ్ ఇదే దాంట్లోనే న్యూడ్ కాల్ ట్రాప్లో కూడా ఇరుక్కుంటారు చాలా మంది. చాలా కేసెస్ అయినాయి. నేను ఒక 20-25 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను అన్నట్టు, ముఖ్యంగా న్యూడ్ కాల్. యా, సో సింపుల్ అండి, క్వాలిఫికేషన్ కాదు, కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్, డోంట్ డూ ఇట్. మీరు అన్నోన్ పర్సన్స్తో ఏం చేయకండి, ఏ డాటాను షేర్ చేయకండి, లెట్ ఇట్ బి. ఈవెన్ నోన్ పర్సన్స్తో కూడా షేర్ చేయకండి.
మీకు ఒకవేళ షేర్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఏ డేటా కానీ, కానీ. yeah. సో అదర్ దాన్ దాట్ అన్నోన్ పర్సన్స్తో చాలా వరకు అవాయిడ్ చేయండి. మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో ఆన్లైన్లో అదే చేయాలి. రియల్ లైఫ్లో బట్టలు ఇప్పుకొని తిరగం కదా, ఆన్లైన్లో బట్టలు ఇప్పకండి, విచ్ కెన్ బి రికార్డెడ్, అంతే కదా. Yeah, సో రియల్ లైఫ్లో డాక్యుమెంట్స్ ఎవరికంటే ఇవ్వడం కదా, ఆన్లైన్లో ఇవ్వకండి. సో రియల్ లైఫ్లో ఎవరో వచ్చి ధమ్కి ఇస్తే మనం ఏం చేస్తాం, మన రిలేటివ్స్కి చెప్తాం కదా వాడు వచ్చి ధమ్కి ఇచ్చినాడు, లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్తాం కదా. ఆన్లైన్లో ఎవరన్నా ధమ్కి ఇస్తే చెప్పండి. అంటే మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా ఇవ్వద్దు. Yes. మన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేఫ్. బియాండ్ దట్ వెళ్తే మాత్రం అంతే ఇక, ఎస్, అంతే కదా సార్, సింపుల్. ఇది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్స్పెషలీ భార్యాభర్తలు రీజన్స్ ఏమన్నా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు గత ఫోటోలు, గత ఏమైనా ఇంటిమేసి ఫోటోలు అవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నట్టు. అట్లా కూడా చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఏదైనా అన్వాంటెడ్ విచ్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ పబ్లిక్, అది తెలిసిన వాళ్ళకి చేయకండి, తెలియని వాళ్ళకి చేయకండి. సో బెస్ట్ ఏంటంటే సైబర్ నేరాల మీద నిరంతరంగా అవగాహన అవసరం. మనం పొద్దున్నే గాలి ఎలా పీల్చుకుంటాం, పొద్దున్నే అంటే నిరంతరంగా గాలి ఎలా పీల్చుకుంటాం, నిరంతరంగా ఫుడ్ ఎలా తాగుతాం, నిరంతరంగా వాటర్ ఎలా తాగుతాం, సైబర్ నేరాల నుంచి నిరంతరంగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే. సో నేను ఐ డ్రీమ్ తరపున రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈ వీడియోతో సహా మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం. దాంట్లో మీకు సంబంధించిన అందరినీ ఫాలో కావని చెప్పండి. తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్యాటర్న్ తెలుస్తుందో సైబర్ నేరాల గురించి అప్పుడు మనం అవాయిడ్ చేయొచ్చు. అంతే అక్కడ తుఫాన్ వచ్చిందంటే మనం సముద్రం లేకపోం కదా, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే మనం ఆ రోడ్డుకు పోం కదా. సేమ్ ఇది కూడా అంతే. మనకు అవేర్నెస్ ఉంటే మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ను, ఈవెన్ కొలీగ్స్ని, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వినియోగదారులు. ఎందుకంటే వినియోగదారులే కదా మనకు. సో ప్రతి బిజినెస్ ఆలోచించాలి. సైబర్ నేరాల మీద ఎంతమందిని వీలైతే అంతమందిని కాపాడాలి. ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్లో ఉన్న వాళ్ళని నేను ఒక 25 మందిని కాపాడినని చెప్పినాను కదా. లిటరల్గా చెప్తాను, ఇది చాలామందికి ఉపయోగం నేను చెప్పేది. సో నాకు ఫోన్ చేస్తారు, భయపడుతూ ఫోన్ చేస్తారు. నేను అడుగుతాను అన్నట్టు, మీరు ఓన్లీ చూసినారా లేకపోతే వాళ్ళు చెప్పినట్లు బట్టలు కూడా ఇప్పినారా? కొంతమంది ఓన్లీ చూసినాం, లేకపోతే మేము బట్టలు కూడా ఇప్పినామని చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఏదర్ వాట్ ఎవర్ యూ చూసినా, బట్టలు ఇప్పినా ఇప్పకుండా ఏం ప్రాబ్లం లేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు షారూఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. మీ వీడియో మీరే చూసుకోరు. ఎవరన్నా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. లైట్ తీసుకో, ఎక్కడా అప్లోడ్ చేయడానికి వాళ్ళు ఎంత రిలీఫ్ పొందుతారంటే, ఓ రకంగా హార్ట్ అటాక్ వచ్చినోనికి ఇమీడియట్గా ఆపరేషన్ చేసినంత రిలీఫ్ పొందుతారన్నట్టు. సో బేసికల్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్, ట్రాప్ గురి కావద్దు. ట్రాప్ గురి అయినా భయపడాల్సిన పని లేదు. నేను చెప్పేది. లోన్ యాప్ కావచ్చు. లోన్ యాప్లో ఏం చేస్తారంటే మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి అది చేసి చాలామందికి పంపిస్తామంటారు. మీరు చిన్న మెసేజ్ పెట్టచ్చు, నా మొబైల్ హ్యాక్ అయింది, ఎవరన్నా అన్వాంటెడ్ మెసేజ్లు పంపిస్తే లైట్ తీసుకోండి అని చెప్పాలి. అవన్నీ పక్కన పెడితే మన గురించి మనమే ఆలోచించట్లేదు, ప్రపంచం మన గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఇది సింపుల్ అన్నట్టు. ఆలోచించడానికి మనం ఏమన్నా దైవాంశ సంబూతమా? లైట్ తీసుకో. సో బేసికల్గా అవగాహన పెంచుకోండి, అవగాహన నివారణ. సో సాధ్యమైనంత వరకు ఇంటర్నెట్లో మీ పర్సనల్ డేటా ఎంతో అవసరం ఉంటేనే తప్ప ఇవ్వకండి. ఎస్పెషలీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ ఆర్ ఎనీ పర్చేజెస్ ఆన్లైన్లో అవసరం ఉంటేనే తప్ప. ఏదైనా మీరు అన్వాంటెడ్ సైట్కి వెళ్తే మాత్రం మీ రెఫరెన్స్ తెలిస్తేనే తప్ప చేయకండి. సో ఇదే సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మేము కూడా హెల్ప్ చేస్తున్నాం చాలామందికి, రైట్ వేలో ఎలా యూజ్ చేసుకొని మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి చాలామంది చేసుకుంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎప్పుడైతే ఏదో ఒక అంటారో, నేను చాలా చోట్ల చూసినాను, ఒక రాయి ఉంటుంది, ఒక శిల్పం లోపల ఉంటుంది, ఓన్లీ అన్వాంటెడ్ మెటీరియల్ తీసేయాలా అని చెప్తాడు అన్నట్టు. అట్లా మనము అన్వాంటెడ్ నుంచి తీసేస్తే వాంటెడ్ మిగులుతుంది అన్నట్టు. కరెక్ట్. సో మనం వాంటెడ్ అనేది లిమిటెడే ఉంటుంది. ఏది మీకు ఏం కావాల్సింటే అది చూసుకోవచ్చు అన్నట్టు. అన్వాంటెడ్ ఏముంటుంది, మీరు 24 గంటలు చూసినా రీల్స్ వస్తాయి, 24 గంటలు చూసినా షార్ట్స్ వస్తాయి. ఎవరినో తిట్టుకుంటుంటారండి, మీకు ఏం సంబంధం? మళ్ళీ విషయం ఏంటంటే, దరిద్రం ఏంటంటే, ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోకు లైక్లు ఉంటాయో, కామెంట్లు ఉంటాయో, లేకపోతే వ్యూస్ ఉంటాయో తెలియదు, కానీ దానికి లక్షలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఎంత ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటారనేది మనం ఆలోచించవచ్చు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కంట్రీ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా విషయాలు మనం డిస్కస్ చేసినాము. ఇవన్నీ కొన్ని చాలా బేసిక్ థింగ్స్, మీరు అన్నట్టుగా కామన్ సెన్స్ యాక్చువల్లీ. అది యూజ్ చేస్తే అసలు ఎట్లాంటి సైబర్ నేర కానీ
కి అసలు గురి కాము. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సౌమ్య గారు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు